ఇంకా రాలేదా? ఆన్ ద వేనా? అయ్యో వేసుకున్న మేకప్ అంతా పోయింది. యా త్వరగా 5 అడిగితే 3 వచ్చారు. ఆన్ ద వేనండి. చదువు కోసం అయితే అడగదు, ముందే చెప్తున్నారు మేడం, జాగ్రత్తగా వినండి. చదువు కోసం అని అడగద్దు. ఓకే, మీ పేరు? డిగ్రీ సెకండ్. మీ పేరు? రోహిత. ఓకే. అడ్రస్? ఓకే, మీ పేరు? ఐడి కదా? డెడికేషన్ లేదు చూడాలి. ఓకే సరే. సో మన చీఫ్ గెస్ట్ వచ్చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు పెడుతున్న ఈ రౌండ్ పేరు అమ్మో బొమ్మ. అమ్మో బొమ్మ కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అంటే సింపుల్ గా ఏంటంటే స్టాచ్యూ అన్నమాట. ఓకే, సో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాము. మ్యూజిక్ సడన్ గా స్టార్ట్ అయిపోతుంది. ఎవరైతే స్టాచ్యూలో నిల్చుంటున్నారో వాళ్ళకి ఫైనల్ గా నేను 1000 రూపీస్ వరకు ఇస్తున్నాను. ఓకే, క్లౌడ్ టైలర్స్ నుంచి. మళ్ళీ నేను బాగా చేశానండి, తను బాగా చేయలేదు, బాగా ఇచ్చాడు వచ్చు. ఓకే, సో రెడీ ఒకసారి గట్టిగా క్లాస్. చిన్నపిల్లలు చూపిస్తున్నట్టు మీకేం కాదు, నవ్వుతున్నావు కదా? ఓకే, సాంగ్ మళ్ళీ అగైన్ కమ్ ఆన్. అది కాదు, నువ్వు ఎందుకు ప్రతిసారి కరాటే ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చూడండి ఒకసారి, ప్రతిసారి ఇందాక కూడా కరాటే చేసినాడు. అదే మ్యానికి నీ అమ్మాయి అయితే షాపులో బొమ్మలా ఉంది కదా? కళ్ళు. ఓకే, లాస్ట్ రౌండ్. ఈసారి ఎవరైతే అవుట్ అయితే అవుట్. ఓకేనా? కళ్ళు కూడా తిప్పకూడదు. ఓకే, సో రెడీ, లాస్ట్ రౌండ్ కమ్ ఆన్ ప్లే. సో లాస్ట్ రౌండ్ పాట మార్చాలా? పాట మార్చడానికి ఎలా అవుతుంది చూడండి. చిన్న ఇంకొంచెం బీట్ ఉన్న సాంగ్ పెట్టు. చాలా బాగుంది, పోజ్ అయితే చాలా నచ్చింది. నువ్వు ఎంత అయ్యావా క్రికెట్ లో? అవుట్ ఎందుకు ఇస్తున్నావు? క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఎవరైనా? అవుట్ భుజంలోకి వస్తుందా? బాగా ఇస్తున్నాండి అమ్మాయి డాన్స్. ఓకే, సూపర్. 5 గెలిచారు. సో వీళ్ళ 5 కూడా నేను ఇస్తున్నా క్లౌడ్ టైలర్స్ నుంచి ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ వరకు వౌచర్స్ ఫ్రమ్ రేడియో సిటీ 91.1. మీరు పేపర్ మీద మీ 5 పేర్లు, ఫోన్ నెంబర్లు రాసిచ్చేయాలి. నాకు కింద మీ 5 పేర్లు, ఫోన్ నెంబర్లు. అది కావాలా? రేడియో సిటీ 91.1. Thank you so much, Radio City 91.1. This is really a great opportunity. One more time. Oh, Priyatama.
మాయ చేసే అమ్మాయి ఎంత గాయమైన గాని నా వేలికేమి కలుపు నా పెదవులైనా నువ్వు కలిసాకే మొదలైనే కలకువలో కలరాకొచ్చి మరు జన్మేదో మొదలైనే. హార్టీ వెల్కమ్ వైవ హర్ష గారు. Today's special guest is being introduced to the dignitaries, the Vice Chancellor, Officer on Special Duty, and other dignitaries. Forward to the future with optimism and enthusiasm. Let this day serve as a reminder that education is not merely about academics, but also about character building, empathy, and fostering the sense of community. As we embark a new chapter, let us remain committed వినాయకా విఘ్న వినాశక వినాయకా గౌరీ నందన హే శివనందన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana dim dum dana da dim dana da uda ni da dana dir dana na uda ni da dana dir dana na dana da diana da dim dum dana da dim dana. academic performance achievers and achievers in the other activities where they win all the prizes and the prizes being awarded on a day like this. And my dear students and parents, we could not have the annual day
for 2-3 years due to Corona. But every year, this is a very grand celebration that we have in our campus. And again, we started with a big bang, and we combined the annual day every year with the Disha Management Meet, wherein students of different colleges in the management departments, they come to the campus, they participate in the various events, and they fit and they win the prizes also. But today we have the valedictory of the Disha Meet and also the annual day celebrations. If you don't have a direction, if you do not choose your path, you don't know where you're going in life. So really appreciate the kind of name what Samatha had initiated, Disha, and ending up with an annual day with all you guys around from various colleges. And I really thank all the managers for various institutions who have really motivated the students to participate in Disha and to make this event a grand success. And I congratulate all the teachers, students, teaching, non-teaching staff of Samatha to make this event such a lovely, beautiful, grand and great event. All said and done, it's always a teamwork which helps everything to be successful. The teamwork when you talk about, it is not only the Samatha family, it is Alvardas group which really holds hand in hand together to make it successful. I really congratulate our Secretary of Srinivasa Vidya Parishad, Dr. Rajendra, for all the initiative he takes in making things better than the good. I also congratulate Vijaya Rajendra. I also congratulate Padma Sagri Arun, all the children. If I keep talking, you guys will get, what do you call, irritated of me. So all the family which is really involved in making this event a lovely success. MBA started in Andhra University and later IIMs and XLRA and all adopted management education. When Dr. Das, the founder, he started MBA in Andhra University, and a lot of love, he shares it from his heart. He's a true actor, an actor who always tries to come out things where gets humor and very, very, practical, confident, and no word called camera never can stop him from what he wants to say. His words are so simple. I keep watching every dialogue or every movie whenever I come across. Harsha, you have a great future. And today, Brahmanandam also, before he got into movie, the first show what I've seen in Hindustan Shipyard. And I thought this guy's got potential. I thought this guy can. And the very next moment, I've seen him on screen. And he's just gone leaps and bounds and became one of the best in the country. So at the same time, you also have lovely potential, and probably God will always bless people like you, people who have passion. So my request to every one of you, be passionate, be focused, have a direction, because all said and done, Samatha, this annual day is being organized only to see through that all colleges come together under one platform. And you guys have to say hello to each other. Thank you all for the lovely opportunity. God bless every one of y'all. And may you have a lovely future. And thanks for the opportunity given. And congratulate you, sir. You've been doing a great job. Thank you. I request our beloved director to kindly accompany him towards the dais. Wonderful occasion, wonderful opportunity, and well, to begin with, when they're sitting on the other side, I got an opportunity, in fact, to visualize a scintillating performance. That welcome song. It's a wonderful performance by them and Samatha College students, and students who are also pursuing management education. I hope all of you are there. All the students from the institutions that are under the ambit of late education minister, legendary figure, Alvardas Garu, and the kind of values that he has instilled, Alvardas Garu, and in fact, in a way, giving quality education. We are so happy as an affiliating university, Andhra University. I am so happy that this is one of the best colleges under the ambit of Andhra University. మీకు వస్తున్నాను, మీకు అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ అందరూ మీరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ అందరికీ చాలా
బాగా తెలియాల్సిన కొన్ని విషయాలు చెప్దాము అని మన ఆంధ్ర యూనివర్సిటీ గురించి మీ అందరూ మాట్లాడాల్సిన మాట, మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక విషయం. ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి క్వాలిటీ ఇన్స్పెక్షన్, ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ లో ఆంధ్ర యూనివర్సిటీకి A++ ర్యాంక్ 3.74 ఈజ్ ద స్కోర్. A++ 3.74 స్కోర్ వల్ల ఇక్కడ చదువుతున్నటువంటి మీ స్టూడెంట్స్ అందరూ కూడా, బికాస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి రైట్ నౌ ఈ స్కోర్ ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ఇంటూ టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో వేర్ ఎవర్ యు గో అండ్ వేర్ ఎవర్ యు క్లెయిమ్ దట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫ్రమ్ ఏ కాలేజ్ విచ్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ, you are getting lot of value addition. Be very, very, very proud of this recognition to your university, because it becomes very easy for you to get into a particular job, or even if you tomorrow if you want to go for higher studies to some place, and definitely lot of value addition will be there, because you are getting a certificate from Andhra University. Today I am told that this is an annual day. Generally annual day ante this is a day where you try to take stock of the situation, the entire year academic performance. But apart from that, today the I think ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ మీరు ప్లాన్ చేసి ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ 2 things here. 2 things in the life, only 2 things can change your life. చూసి స్టూడెంట్స్ ని చూసి ఇంటర్నల్ గా మోటివేట్ అవ్వడం గురించి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇక్కడ మీరందరూ ఏం చేయాలంటే, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి, ఈ పార్టిసిపేషన్ ద్వారా యూ హ్యావ్ టు ఇన్ఫాక్ట్ ఎన్హాన్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇది అకాడమిక్ క్లాస్ కాదు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా మీరు అందరూ ఈ మంచి కాలేజీలో చదువుతున్నారు, మంచి యూనివర్సిటీ నుంచి మీ అందరికీ డిగ్రీ వస్తుంది కాబట్టి మీరు 100% యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే నోవేర్ ఇన్ ద కంట్రీ, నో అదర్ స్టేట్ could in fact convert the entire education system from 3 years to 4 years. New education policy that has been crafted by Government of India of Honorable Prime Minister Narendra Modi ji, in fact they suggested all graduate programs should be upgraded into a 4-year programs. Andhra Pradesh state is the first state in fact to implement this particular 4-year undergraduate program. So all of you in fact are getting into 4-year undergraduate program. Chala important thing. Second, very very important, I don't know whether it has reached you or not, very recently Government of Andhra Pradesh in fact joined hands with edX platform. edX is a platform which in fact tied up with MIT, London School of Economics, Stanford University, Harvard University. If you want to enroll a program from any of these universities through edX, you can always enroll into a program and get a certificate from none other than MIT or London School of Economics or Harvard, Stanford. This is a unique opportunity. No other student in any other state other than Andhra Pradesh has this kind of a wonderful opportunity. And this particular facility is given to all the students who are in fact pursuing education in the state of Andhra Pradesh by our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy garu. And chaala sarli madhya cheptunnaru entante my priority is 2 things. One is health, education and health. For these 2 things he is giving lot of priority. They are investing lot of money. For example, you go to Andhra University and have a look at the university. Lot of changes happened. So many innovation cells, so many incubation cells and startup cells. Meelo evarkana sare, while you are doing degree in your first year, in your second year, third year or fourth year, anytime if you want to take a break, you can take a break, go to Andhra University and seek place over there, startup cell. We give place to you and we try to mentor you. If you come out with an idea, we support you with all the money and we will see to it that each one of you become a very very successful entrepreneur. This kind of a facility is not there in any other place. Try to make use of this facility. My request to in fact Mr. Ravindra, you bring all the students in batches to Andhra University and let them in fact have a look at our startup cell. It could be our technology startup cell or marine startup cell or pharma startup cell, because in so many startup cells are there on the campus, and let them come and have an exposure to all these cells, so that in case if they get some kind of motivation from within, from the university side, we are there ready to support them and we give place to them, we give support them, and all kind of services you get it. And in case tomorrow if you become a successful entrepreneur, then that speaks volumes about your college as well as the university. So thank you Ravindra for giving this wonderful opportunity to interact with all these students. అందరూ బిజీగా ఉన్నారు ఎందుకంటే బికాజ్ ఏవో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇది అకాడమిక్ ఈవెంట్ అని అంటాం కానీ బట్ ఇది చెప్పాలంటే కనుక ఈ పెర్ఫార్మెన్సెస్ అన్ని ఇచ్చే ఈవెంట్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయండి ఈవెంట్ని. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం,
ఇక్కడికి వచ్చిన వెంటనే అబ్జర్వ్ చేశాను, ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే నా లాస్ట్ 30 years బట్టి నేను కానీ కృష్ణమోహన్ కానీ యూనివర్సిటీలో అదే కోరుకున్నాము, అది తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ మినిట్ లోనే అది ఇక్కడ ఆల్రెడీ ఉందని తెలిసిపోయింది. డిసిప్లిన్. హెడ్స్ ఆఫ్ టు రవీంద్ర. అన్నిటిలోకి జీవితంలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం డిసిప్లిన్. డిసిప్లిన్ లేనప్పుడు మనం ఎంత ఉన్నా ఏ ఉన్నా, మనకి రిచ్నెస్ ఉండొచ్చు, డిగ్రీస్ ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, పెద్ద సినిమా హీరో కావచ్చు, ఏదైనా సరే సమాజంలో విలువ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఒక్క డిసిప్లిన్ కు మాత్రమే, ఆ ఒక్క డిసిప్లిన్ ఉంటే చాలు ఆ మనిషి ఎక్కడికన్నా సరే రీచ్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ హిస్టరీలో చాలా ఉన్నాయి. వచ్చిన వెంటనే ఫస్ట్ గ్రౌండ్ లో ఈవెంట్ కదా, ఈ గ్రౌండ్ ఈవెంట్ లో స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారని కార్ లో దిగుతా అనుకున్నాను. కార్ లో దిగుతున్నప్పుడే ఫస్ట్ నాకు క్యాచ్ చేసిందంటే ర్యాప్ట్ అటెన్షన్ తో ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అంటే నిజంగా చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వీళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాల్యూ సిస్టమ్ మీకు ఇన్కల్కేట్ చేశారు అని అంటే డెఫినెట్ గా ఈ టీచర్స్ తో పాటుగా మిమ్మల్ని కన్నా పేరెంట్స్ ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళండి, చెప్పండి వీసీ మమ్మల్ని మాట అన్నాడు, మమ్మల్ని మీరు డిసిప్లిన్డ్ గా పెంచారు అని చెప్పారని చెప్పండి, నేను వాళ్ళని అప్రిషియేట్ చేశానని చెప్పండి. అట్ ద సేమ్ టైం నా చిన్న స్మాల్ రిక్వెస్ట్, ఒకే ఒక విషయం పిల్లలకి డెఫినెట్ గా మేము చెప్పాలి, వాళ్ళు తెలుసుకోవాలి. మాలో మా జనరేషన్ లో కొంతమందికి తెలియలేదు, తర్వాత లేట్ గా తెలిసింది. మీ జీవితంలో ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్ అనే టర్మ్ వస్తే అది కేవలం ఆ టర్మ్ కేవలం మీ అమ్మ నాన్నకే మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హీరో హీరోయిన్ అనే టర్మ్ కేవలం మమ్మీ డాడీ వాళ్ళిద్దరే అర్హులు అవుతారు. సినిమా నటుల మీద నాకు గౌరవం ఉంది కానీ వాళ్ళు యాక్టర్స్ అవుతారు కానీ హీరో హీరోయిన్లు కాలేరు. దయచేసి ఇమిటేట్ చేసి వాళ్ళని అనుకరించి మీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. డెఫినెట్ గా ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి. అట్ ద సేమ్ టైం when it comes to the question of making use of a term called hero and heroine, I would say that the only two qualifiers for that are nothing but your mother and dad. And please share. ఇవాళ నుంచి మీ సంతోషాన్ని ప్రతిసారి వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మమ్మీ ఐ లైక్ యూ, డాడీ ఐ లైక్ యూ, డాడీ నువ్వు నాకు చాలా బాగా చేస్తున్నావు ఒక్కసారి అని చూడండి. నెక్స్ట్ మినిట్ నుంచి మీలో ఎంత మార్పు వస్తుంది, వాళ్ళకి మీకు ఉన్నటువంటి అసోసియేషన్ ఎలా పెరుగుతుంది అనేది చూస్తారు. ఈ జనరేషన్, ఎందుకంటే మీరు అందరూ వాట్సాప్ జనరేషన్, కంప్లీట్ గా జనరేషన్ జీ, మా రిజిస్టర్ జనరేషన్ జీ అని అంటుంటారు. జనరేషన్ జీ ఎందుకంటే బికాస్ యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ యువర్ టైమ్ ఓన్లీ జస్ట్ ఆన్ ద మొబైల్స్. Lot of distraction, you always swipe and you are into the different world altogether. దీనివల్ల ఏమవుతుందంటే మీ రిలేషన్షిప్ విత్ ద అదర్స్ మిస్ అయిపోతున్నారు, ఎస్పెషల్లీ ద పేరెంటల్ ఎఫినిటీ మిస్ అవుతున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం ఇవాళ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీతో మీ డాడీతో కూర్చుని కళ్ళలో చూసి డాడీ ఐ లైక్ యూ, మమ్మీ ఐ లైక్ యూ అని అందరూ నేర్చుకోండి. వాళ్ళ నుంచి మీరు ఎంత అద్భుతమైనటువంటి జీవితం మీకు వస్తుంది, ఎంత పైకి వెళ్తారనేది మీరే చూస్తారు. తర్వాత కావాలనుకుంటే 1 week తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న మనిషి వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఎప్పుడన్నా రావచ్చు, నాతో షేర్ చేసుకోవచ్చు, నాతో డిస్కస్ చేసుకోవచ్చు. మీ ఆనందాన్ని మేము పంచుకుంటాం, అది మిగతా చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్వర్ దాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి వన్స్ అగైన్ నేను వాళ్ళకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇది ఒక మంచి కాలేజీ. ఈ పార్టీకి మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇస్తుంది కదా, వై నాట్ రవీంద్ర థింక్ అబౌట్ probably think upgrading Alvar Das group of institutions into Alvar Das University? It's the right time, now or never. Already government of Andhra Pradesh, Jagan Mohan Reddy garu, he gave permission in fact to initiate 3 private universities and 3 people who are in fact known to Ravindra. They are in fact in the process of starting new universities, and I would appreciate if Ravindra also probably take a decision, reach the government at the earliest in the next coming 10 days, because last cabinet also would probably is going to be there in the next coming 1 week or 10 days. Why not you put up an application and probably get a new university to the city of destiny and let that university Alvar Das university, because he served as an education minister. It would be really apt to have a university on his name. Please think about it, Ravindra. Thank you so much. All the best to you. సాంకేతిక రంగంలో పిల్లల్ని తీర్చిదిద్దేందుకు మాకు బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. As I said in my speech, Krishna Arjunudu. So today we have firstly the honor of felicitating the Arjunudu of Andhra University who is penetrating the world of education. Now I have the pleasure of felicitating our Krishna Mohan Reddy. Thank you very much, sir, for the lovely opportunity given to us.
చూడరా ఏం చూసి వెళ్తారంటే ఒకప్పుడు చిరంజీవిని చూపించారు, చిరంజీవి పవన్ కళ్యాణ్ అని. బట్ ఇప్పుడు మనం వైవ హర్ష చూపించవచ్చు. మా వైజాగ్ నుంచి వచ్చాడు భయ్యారి. సో వైవ హర్ష గట్టిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, రెండు ఉన్నాయి క్వశ్చన్స్ నాకు. ఫస్ట్ క్వశ్చన్, జిమ్కి వెళ్తున్నావా లేదా మాయా? ఫస్ట్ వాళ్ళందరికీ జిమ్ మాయా. నేను జిమ్కి వెళ్తే ఇక్కడ వీళ్ళందరూ రారు మేము చూడడానికి. జిమ్కి వెళ్ళి మాయా నాకు అడుగుతారు భోజనం తీసుకెళ్ళి లేకపోతే ఎవరైనా సమత కాలేజ్ అంతా పెట్టుకుంటే దించి నా భూమిలో కండి. సమత కాలేజ్ వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ కాలేజెస్ రావడం చాలా నాస్టాలజిక్ ఫీలింగ్. బట్ ఫస్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాజేంద్ర సార్, రవీంద్ర సార్, విజయ మ్యామ్ అండ్ పద్మసాక్షి మ్యామ్. అంటే మ్యామ్ అంటే నాకు తల్లి లాంటి వారు, తల్లి. అండ్ ఆల్ ద నెక్స్ట్ జనరేషన్, రాహుల్, దీపిక, దివ్య, అక్షి, విష్ణు, ఆల్ ద తేజాస్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నేను 10 years బ్యాక్ వైవా చేసే సినిమాలోకి వెళ్ళేటప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. అంటే అప్పుడు యాక్టర్ అవ్వాలన్నా, సింగర్ అవ్వాలన్నా ఫస్ట్ ఇంజనీరింగ్ అవ్వాలి. బట్ ఇప్పుడు అలా కాదు. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజెస్, ఇలాంటి బ్యూటిఫుల్ ఫారమ్స్, ప్లాట్ఫామ్స్ ఇస్తున్నాయి టు షోకేస్ యువర్ other talents other than education also, which is very important. So, and I'm really thankful to Alvadas group of institutions for curating such a beautiful event, and with also giving importance to extracurricular activities, which is really important. మా టైంలో లేవు, ఈ టైంలో ఉన్నాయి. ఇప్పుడు ఏజ్ లిమిట్ అదేం లేదు. యూ కెన్ బికమ్ అన్ యాక్టర్ ఎట్ 40 or సింగర్ ఎట్ 50. ఇట్స్ జస్ట్ అప్ టు యూ. మీకు ఏం కావాలంటే అది మీరు చేయొచ్చు. అండ్ it's absolutely okay to be imperfect. The way you deal with your imperfections might inspire others. నేను అదే ఫాలో అయ్యాను. మీకు కూడా ఏదైనా నచ్చితే జస్ట్ పక్కన వాళ్ళు చెప్పిన మాట్లాడితే మీకు నచ్చినట్లు తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. బ్రో, నీకు సెకండ్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రో. వాట్ ఈస్ తపశ్యాంతం కిరికిరి? అది తెలిసింది ఆ విధంగానే చెప్పాను కదా. ఓకే, మరి సుందర్ మాస్టర్ మూవీ గురించి. ఎస్, నేను వైవా చేసినప్పుడు ఇక్కడ వైవా ఎంతమంది వైవా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? సూపర్. సో వైవా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏదైనా ఒకటి కామన్గా ఉందంటే అది మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే. సో 10 years బ్యాక్ వైవా చేసినప్పటి నుంచి ఇప్పుడు నేను లీడ్ కింద మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూస్ చేశారు, నాతో హీరో కింద పెట్టారు సినిమా సుందరం మాస్టర్. రైట్ నో థియేటర్స్లో ఆడుతుంది. మన వైజాగ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు, వైజాగ్ వాళ్ళే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, వైజాగ్ వాళ్ళే డైరెక్షన్ చేశారు. వైజాగ్ వాళ్ళు మరి చూస్తారా? ఎస్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ షో సమ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష భయ్య. నెక్స్ట్ నువ్వు చేసే మూవీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మన కోసం. వైజాగ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మనందరినీ కూడా చాలా హ్యాపీ చేసేసారు మన మాటలతో. అండ్ రవితేజ గారు నీకు ఇచ్చిన స్పెషల్ కాంప్లిమెంట్ ఏంటి భయ్య సినిమా చూసిన తర్వాత? ఎరగొట్టేసే అన్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పు, ఎప్పుడైనా సరే నీ కాలేజ్ డేస్ లో సమతా కాలేజ్ చుట్టూ తిరిగావా? ఎవరైనా ఉంటారా తిరగకుండా? అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో అని అడిగాను. సూపర్. ఒకసారి మరొకసారి గట్టిగా క్లాప్స్ మన వైవ హర్ష భయ్యకి. ఇంకా చాలా మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వైవ హర్ష గారు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీయా?
So ఇంతమంది ప్యాకెట్స్ లోకి ప్లస్ తోటి బై మ్యాక్స్ ఆర్డర్ చూస్తున్నారు Check. Okay, hi.
Suka sama salah, lelaki खिड़की खुली है, खिड़की के नीचे है नाला, खिड़की पे कोई खड़ा है. బాగా దగ్గర నేను తర్వాత ఇన్స్టాగ్రామ్. హాయ్ హర్ష గారు, హాయ్. మీరు అన్నిటికన్నా కష్టంగా చేసిన క్యారెక్టర్ ఏంటి, చాలా ఈజీగా చేసిన క్యారెక్టర్ ఏంటి? నేను ఎక్కువ కష్టంగా చేసింది కలర్ఫుల్, ఈజీగా చేసింది అయితే బాగా. హలో సార్, హాయ్ హాయ్. మిమ్మల్ని బాగా పొగిడిన డైరెక్టర్ ఎవరు, బాగా తిట్టిన డైరెక్టర్ ఎవరు? లక్కీలో ఇప్పుడు వరకు అయితే ఎవరు పెట్టలేదు. పొగడ్డం అంటే ఐ థింక్ సాల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే షూట్. థ్యాంక్ యూ. హలో సార్, I'm Gautami. Hello. సార్, మీ వైఫ్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీ మూవీస్ చూసాను. తను యాక్చువల్లీ అంటే నేను ఒకసారి తను అడిగాను ఏం చెప్పింది, నేను హీరో అవ్వడం మీకు ఏమైనా ప్రెషర్ అది ఇది అంటే అలా సంతోషం నేను కోపం ఒప్పుకోను. సో ఐ థింక్ దట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ టు బికమ్ వాట్ ఐ యామ్ టుడే ఇన్ లైఫ్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ మాతో ఒక చిన్న డాన్స్. అదే ఫస్ట్ ఇప్పుడు పాట పాడాక తర్వాత నెక్స్ట్ డాన్స్ ఇదంతా బిస్కెట్ స్కెచ్ లేదు బ్రో, స్కెచ్ లేదు. ఇక్కడ నేను లాస్ట్ డాన్స్ చేస్తాను.
సో మన వైభవ హర్షలతో సో ప్లీజ్ త్వరగా సమతా కాలేజ్ ఫ్యాకల్టీ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. Reshma Yadav, Reshma, Vaishnavi, Harika. Kusuma, Nilma, Sai Priya, Priya Pablo, Pratisha, Elvishri, Bhavani, Meghna, Jyotsna, Kalyani, Jyoti and Bhavana. The Department of Commerce and Management Studies are the winners of Coco. Please stay back. Dear participants, we will have one more